ఇంకా అంజలి కర్మకి సంబంధించిన కొన్ని విషయాలని సుజాతతో పంచుకుంటుంది. మనం చేసే చర్యకి ప్రతిచర్య అంతే బలంగా ఉంటుంది. అలా విశ్వము తన సమతా స్థితిని అంటే తన ఈక్విలిబ్రియాన్ని మెయింటైన్ చేస్తుంది అని చెప్తుంది. దీనికి చాలా కాలం పట్టొచ్చు. అంటే ఇప్పుడు ఒక ఒక వ్యక్తి ఒక తప్పు పని ఏదైనా చేశారు. ఒకళ్ళని దూషించడమో, కొట్టడమో చేశారు. దానికి సంబంధించిన కర్మ మళ్ళీ అతను అనుభవించవలసి వస్తుంది. ఒకవేళ అది అనుభవించడం వెంటనే జరగకపోవచ్చు. దానికి కొంత టైం కూడా పడుతుంది. కానీ అది అనుభవించడం అన్నది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఆ జరిగే సమయాన్ని అతీత ప్రజ్ఞతో మాత్రమే మనం అర్థం చేసుకోగలం. ఆ యొక్క చక్రం అతని యొక్క కర్మ చక్రంలో జోక్యం చేసుకోవాలంటే యువతలో ఉన్నటువంటి ఋషి పత్నులకు కానీ, లేదా మనకి ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి మాత లాంటి వాళ్ళకి కానీ అతీత ప్రజ్ఞ ఆ యొక్క ప్రజ్ఞతో మాత్రమే వాళ్ళు దీంట్లోకి జోక్యం చేసుకుంటారు. జోక్యం చేసుకొని ఏం చేస్తారు? దాని ప్రభావాన్ని ఎక్కడ వాళ్ళకి ఏ టైంలో వాళ్ళకి వర్తింపజేస్తే ఆ యొక్క ఆత్మ చక్కగా ఎదుగుతుందో ఆ టైంని వాళ్ళు చూసుకుని అప్పుడు ఇస్తారనమాట. అలా ఈ కర్మ యొక్క వర్తింపచేసే విధానం అన్నది చాలా క్లిష్టమైన పద్ధతిలో ఉంటుంది. అది ఎంతో గొప్ప జ్ఞానంతో ఉన్నటువంటి అంతర్దృష్టితో మాత్రమే ఆ ప్రక్రియని మనము చూడగలుగుతాము. అంటే ఎవరైతే అంతర్దృష్టిని దాన్ని మేల్కొల్పుకుంటారో వాళ్ళు ఈ కర్మలన్నీ కూడా వాళ్ళ కర్మ అంటే ఏం లేదు, వాళ్ళు చేసిన పనులు వాటికి సంబంధించినటువంటి ఎఫెక్ట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా వాళ్ళు చూడగలుగుతారు అంటూ చెప్తుందన్నమాట. అయితే ప్రేమ ఆహ్, ఆ ప్రేమ వాళ్ళ బావగారి కొడుకు జన్మ తీసుకున్నాడని చెప్పాను కదా! అతనికి కూడా ఇలాగా వాళ్ళకి రాజ్యాధికారం రాలేదన్న కోపం ఉండేది. అందుకని ఇప్పుడు అంటే అతనిప్పుడు అంబకి భర్త కదా! కాశినిని ఉపయోగించి మళ్ళీ అదే పలుకుబడి, మళ్ళీ అదే పరపతిని పొందాలని అతను చూశాడు. అంటే కాశినిని వేరే వాళ్ళకి ఆ సేనాధిపతి కొడుక్కి ఇస్తే తనకు కూడా లాభం జరుగుతుందని అలా ఉపయోగించుకోవాలని చూశాడు తను. మళ్ళీ ఇక్కడ కూడా ఆ రాజ్యకాంక్షే. అయితే తను అడ్డుపడింది. అంబ అడ్డుపడింది. అందుకని ఇంకో రకమైనటువంటి పగ ఉంది కాబట్టి ఆ పగని తీర్చుకున్నాడు. ఎలాగా? అమ్మని చంపేశారు. అంబని చంపడం వల్ల. అంటే ఎన్నో రోజుల నుంచి ఉన్నటువంటి ఆ పగ ఒకటి జరగాలనుకుంది. కానీ అది జరగలే. కాశిని పెళ్లి జరగలేదు. అంబ చనిపోవడం జరిగింది. అలా అతను ప్రతీకారం తీర్చుకున్నాడు. నీలాగా నీ విషయంలో కూడా అదే జరిగింది కదా! నీ స్వాతంత్రం కోసము, నీ యొక్క ఆ జీవితం కోసము ఉద్ధవు ప్రాణాన్ని త్యాగం చేశాడు. అలాగే కాశిని కోసం అంబ ప్రాణత్యాగం చేసింది అని చెప్పి తను అది చెప్తుందనమాట అంజలి. అప్పుడు సుజాత అంటుంది, "ఇవన్నీ నీకు మాతకి ఈ విషయాలన్నీ ముందే తెలుసా?" అంటూ ఆశ్చర్యపోతుంది. అప్పుడు అంబ అంటుంది, "ఎలా తెలుసంటే ఆమె మాత కాబట్టి, ఆమె జగజ్జనని కాబట్టి, ఆమె ఎవరో తెలుసు కాబట్టి ఆమెకు తెలుసు. ఆమె వలన నాకు తెలిసింది. ఆమె ఎంతవరకు నన్ను అనుమతి ఇస్తే నేను అంతవరకే చూడగలుగుతాను, చెప్పగలుగుతాను. అంతకు మించి నేను చూడలేను" అని చెప్పి తను చెప్తుందనమాట. ఇప్పుడు మళ్ళీ అంజలి తన ఇంకొక చిన్న కథ చెప్తుంది. తనకి, అంబకి మధ్యలో ఉన్నటువంటి సంబంధం గురించి. సుజాత, నీకు ఇంకొక విషయం చెప్పాలి. అంబ చాలా జన్మలు మధ్యలో చాలా రకాల జన్మలు తీసుకుంది. నాగలోకం తర్వాత ప్రేమ అది తర్వాత నాకు కూడా సోదరిగా ఒక జన్మలో తను వచ్చింది. అయితే నేను అప్పుడు ఎప్పటిలాగే ధ్యానం కోసం పరితపిస్తున్నటువంటి జన్మ నాది. కాబట్టి ఇంటిని, మా అమ్మని తర్వాత మొత్తం వదిలేసి ఆశ్రమ జీవితం గడపడానికి నేను వెళ్ళిపోయాను. కానీ నా చెల్లికి నేనంటే చాలా ఇష్టము. దాంతో తను చాలా బాధపడింది. తను హర్ట్ అయిందనమాట వాళ్ళ అక్క వెళ్ళిపోవడంతో. అలా చాలా బాధపడింది. తను ఇంక జీవితంలో నేను మళ్ళీ వాళ్ళని కలవలేదు. కానీ నేను నా అంతిమ క్షణాల్లో నేను దాన్ని రియలైజ్ అయ్యాను. నేను దాన్ని మళ్ళీ ఆలోచించినప్పుడు, అయ్యో! నా చెల్లికి నేను ఇలా చేశాను. తను నన్నెంతో ప్రేమించింది గదా! తనకి నేను ప్రేమని అందించలేదు. ఈసారి గనక మళ్ళీ నేను తనతో పాటు జన్మ తీసుకున్నట్టయితే తనకి నేను అండగా ఉండాలి అని చెప్పి తను అనుకుంటుంది. ఎవరు? అంజలి ముందు జన్మలో. కాబట్టే ఇప్పుడు అంబ ఎప్పుడు అవసరమైనా నేను తనకు అందుబాటులో ఉండేదాన్ని. కానీ నిన్ను చూసిన వెంటనే తనకి తెలుసు కదా గత జన్మలన్నీ. కాబట్టి నిన్ను చూసిన వెంటనే ఆ లోటు నువ్వు పక్క నుండి తీర్చగలిగిన దానివి నువ్వే అని అనిపించింది. అందుకనే మాత మీ ఇద్దరిని ఒక రూమ్‌లో ఉంచడం జరిగింది. ఆ విధంగా నువ్వు నాకు పరిచయం అయ్యావు. నువ్వు నాకు మన ఇద్దరి మధ్య కూడా మంచి బంధం బలపడింది. అలా నా చెల్లికి అంటే తన చెల్లి గదా అంబ.
ఈ అంబకి నేనెప్పుడూ అందుబాటులో ఉన్నాను. నాకు సాధ్యమైనంత వరకు తనకు కూడా ఆధ్యాత్మికంగా కొంత గైడెన్స్ మాత నుండి, నా నుండి లభించింది అని చెప్పి అంజలి చెప్తుందనమాట. శ్రీకృష్ణుల వారి దర్శనము ఎలా జరిగింది అంబకి అని చెప్పి సుజాత అడుగుతుంది. అప్పుడు అంజలి చెప్తుంది, శ్రీకృష్ణుల వారు తన అంతిమ శ్వాస విడిచే ముందు కనపడ్డారు అంబకి. కనపడుతూ ఆ మరణాన్ని ఆమె చాలా ప్రేమగా స్వీకరించేలాగా ఆమెని తయారు చేశారు. ఆమె మనసు నిండా శాంతిని నింపారు. కాశిని గురించి భవిష్యత్ అంతా చూపించారు. తాను కాశిని వివాహానికి తాను దగ్గరుండి చేపిస్తానని, తను హాజరవుతానని ఆమెకి అభయం ఇచ్చారు. దాంతో తను యథేచ్ఛగా అక్కడ ఏం జరుగుతుంది, ఎవరు చంపేస్తున్నారు, ఇవన్నీ పక్కకు పెడితే ఆ చావుని అంటే ఆ మరణాన్ని ఆమె యథేచ్ఛగా చక్కగా కృష్ణ ప్రేమతో అంతరంగ శాంతితో తను ఆహ్వానించింది. అలా ఆమెకు కృష్ణుని ఆశీర్వాదం అందింది అని చెప్పి, ఎవరైతే మనసు పూర్తిగా ఆ జీవితం మొత్తం ఆ పరమాత్మ పట్ల లగ్నం చేస్తారో ఆ పరమాత్మ ఎప్పుడూ వాళ్ళతో పాటు ఉంటారు. అంతిమ శ్వాసలో కూడా వాళ్ళ ఉనికి అంటే ఆ పరమాత్మ ఉనికిని వాళ్ళు అనుభూతి చెందుతూ ఆ యొక్క మరణాన్ని ఆనందంగా వాళ్ళు స్వీకరిస్తారు అని చెప్పి, మరణం ఎట్లా స్వీకరించాలి అన్న దానికి కూడా ఇక్కడ చిన్న కిటుకులు లాగా చెప్తుంది అంజలి. ఇంకా అంజలి అంటుంది, ఇప్పుడు మనము కాశిని గురించి చూడాలి. ఇంకా అంబ చక్కగా వెళ్ళిపోయింది, కృష్ణ సాన్నిధ్యానికి వెళ్ళిపోయింది. మనం తన గురించి బెంగపడవలసిన అవసరం లేదన్నట్టుగా ధైర్యం చెప్పిన తర్వాత అంజలి అంటుంది, ఇప్పుడు మనం ఆలోచించవలసింది కాశిని గురించి. అంబ తన బిడ్డ కోసం ప్రాణత్యాగం చేసింది. ఆ త్యాగాన్ని మనము వృధాగా పోనీయకూడదు, అది సఫలీకృతం అవ్వాలి. అది మాత తప్పకుండా చేస్తారు, నీకు తెలుసు కదా అంటుంది. అప్పుడు సుజాత అంటుంది, ఆ మాటలు అంటే అంజలి యొక్క మాటలు తన యొక్క బాధ నుంచి బయటికి తీసుకొస్తాయన్నమాట. అంజలి సుజాతని కొంత తను తేరుకుంటుంది. అప్పుడు అంటుంది, మరి ఇప్పుడు మనం ఏం చేయాలి అన్నట్టుగా. అప్పుడు తను చెప్తుందన్నమాట, అతను జైలుకు వెళ్ళాడు వాళ్ళ నాన్న, కానీ కాశిని ఏమీ మాట్లాడట్లేదు కదా, తన సాక్ష్యం ఏం చెప్పలేదు కాబట్టి అతని మీద ఏమీ అభియోగం అంత బలంగా లేదు కాబట్టి అతను విడుదల చేయబడ్డాడు. కాశిని ఇప్పుడప్పుడే మాట్లాడే స్థితిలో లేదు. వాళ్ళ నాన్నని విడిపించారన్న విషయం కాశినికి తెలుస్తుంది, కానీ తను ఏమీ మాట్లాడదనమాట. ఇంకా కాశినికి ఇంకెవ్వరితో సంబంధం లేకుండా ఒక 2 సంవత్సరాల పాటు ఆమెని ఎక్కడన్నా రహస్యంగా ప్రశాంతంగా ఒక కుటుంబ వాతావరణం, ఒక ప్రేమను పంచే కుటుంబంలో ఉంచాలి అని చెప్పి అంటూ, మీ ఇంట్లో నువ్వు మీ మేనకతోటి మీ అన్నయ్యతోటి మాట్లాడి వాళ్ళ యొక్క అనుమతి తీసుకొని రా, వాళ్ళకి అంగీకారం అయితే మీ ఇంట్లో ఉంచాలని మాత సూచన చేస్తున్నారు అని చెప్పి అంటుందన్నమాట. అలా అన్న తర్వాత ఇంకా ప్రణామం చేసి వెళ్ళిపోతూ ఉంటుంది సుజాత. సరే నేను వెళ్ళి అడుగుతాను అన్నప్పుడు అప్పుడు అంజలి చెప్తుంది, నీ సందేహాలతో కూడినటువంటి ఆ మైండ్ని నువ్వు దాటాలి, చాలా డౌట్స్ ఉన్నాయి నీ మైండ్లో, అప్పుడు నీకు ఆవలి జీవితపు సంఘటనలను నువ్వు చూడగలుగుతావు సుజాత అంటుంది. అంటే ఈ విషయాలన్నీ కూడా ఎవరికి తెలుస్తాయి, మన డౌట్స్ని అంతా పక్కకు పెట్టి మైండ్ని మనము స్థిత ప్రజ్ఞత్వంతో ఉంటూ ఆ యొక్క పరమాత్మ ధ్యానంలో ఉన్నట్టయితే ఇలాంటి విషయాలన్నీ తెలుస్తాయి అన్నమాట. మరి దీనా మరియం గారికి ఇలా తెలవబట్టే ఇవన్నీ రాస్తూ వచ్చారు. సరే, ఆ తర్వాత సుజాత అనుకుంటుంది, అవ్వకి తెలిసింది, ఆ సీర్ ఉంది కదా ఆ అవ్వ కూడా చెప్పింది ఈ విషయాలన్నీ. అప్పుడు నేను నమ్మలేదు. అంబ గురించి చెప్తుంది, నీకు చాలా ఒక ఎక్కడో ఉన్నటువంటి బంధంతో ఉన్నటువంటి ఒక అక్క నీకు దొరుకుతుంది అని చెప్తుంది కదా తనకి సుజాతకి. అది తను గుర్తు చేసుకుంటుందన్నమాట. ఎంత జీవితము ఎంత అస్థిరము, ఏది శాశ్వతం కాదు కదా, ఇలాంటి సంఘటనలు ఇలాంటి జీవితము ఏంటో అనుకుంటూ అంజలి నాకు ఇదే చెప్పాలనుకుంటోందా, జీవితం శాశ్వతం కాదు అని చెప్పాలనుకుంటోందా అని ఇలా ఆలోచిస్తూ తను ఇంటికి వెళ్తుంది. అక్కడ అభిషేక్ మేనక కూర్చొని ఉంటారు. అప్పటికి ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం అయిపోతుంది, వాళ్ళు భోజనం చేస్తూ ఉంటారు. తను కూడా ఏదో అలా అలా తినేస్తుంది, తనకి మనసు ఇంకా పూర్తిగా కుదుట పడలేదన్నమాట. అప్పుడు మేనక అడుగుతుంది, నువ్వు కాశినిని చూసావా అని. అప్పుడు తనేం మాట్లాడకుండా మాత ఏదైతే సూచన వాళ్ళ ముందుకు తీసుకొచ్చారో అది చెప్తుందనమాట. అప్పుడు వాళ్ళు కొద్దిసేపు మౌనం అక్కడ రాజ్యం వెళ్తుందనమాట వాళ్ళ మధ్య. ఎందుకు అంటే అప్పుడు అడుగుతుంది సుజాత, నువ్వు సైన్యంలో ఉంటావు కదా, మరి నీకు కష్టమైపోతుందేమో, ఎవరికైనా తెలిస్తే, నువ్వు అతని కింద పనిచేస్తున్నావు కదా, అంబా వాళ్ళ భర్త కింద అభిషేక్ పనిచేస్తూ ఉంటాడు.
అతనికి తెలిస్తే మరి ఇతనికి ప్రాబ్లమ్ అయితుందా? నిన్ను ప్రాబ్లమ్‌లో పెట్టాలని అనుకోవడం లేదు. మరి ఏం చేద్దాము అన్నట్టుగా సుజాత అంటుంది. లేదు లేదు, నేను అతనికి సమాధానం ఏం చెప్పక్కర్లేదు. నేను జవాబుదారీ ఎవరికి? కృష్ణుడికి. కృష్ణుడికి నేను జవాబుదారీ. ఎవరికీ నేను భయపడవలసిన పని లేదు. ఎవరికీ సమాధానం చెప్పవలసిన పని అంతకన్నా లేదు. ఈ సూచన మాత చేశారు అంటే శ్రీకృష్ణుడు చేసినట్టే కదా! కానీ నేను ఆలోచిస్తుంది మన ఇంట్లో ఉన్నటువంటి ఈ సేవకుల గురించి ఆలోచిస్తున్నాను. వీళ్ళు గనక తెలిస్తే బయటికెళ్ళిపోతుంది వార్త అనని ఆ అబ్బాయి నేను అదే ఆలోచిస్తున్నాను అంటాడు. అప్పుడు మేనక అంటుంది, "ఎందుకు దానికంత ఆలోచన? ఈ యొక్క సేవకులందరినీ మనం మధుర పంపించేద్దాం మా అమ్మ దగ్గరికి. కాబట్టి ఎవరికీ తెలిసే అవకాశమే లేదు. మనం మన ఇంటికి తెచ్చుకుందాము. మేమిద్దరం కలిసి ఈ ఇల్లంతా మేము మేనేజ్ చేస్తాము" అన్నట్టుగా తను అభిషేక్‌కి చెప్తుంది. ఇంకా అప్పుడు వాళ్ళు అందరూ ఒక ఏకాభిప్రాయానికొస్తారు కాశినీని తీసుకురావడానికి. ఇంక వెంటనే అంజలికి కబురు పంపిస్తారు తాము సిద్ధమేనంటూ. ఇంకా ఆ రోజు రాత్రి కాశినీని తీసుకొచ్చి అమావాస్య రోజు రాత్రి అన్నమాట చీకట్లో ఆ అమ్మాయిని తీసుకొచ్చి అక్కడ వాళ్ళ ఇంట్లో వదిలేస్తారనమాట. అసలు ఏమీ మాట్లాడకుండా ఎంతో బాధతోటి గుండెంతా దుఃఖంతోటి ఉంటుంది కాశిని. అంటే ఆమెని ఎలా ఓదార్చాలి? ఆమెని ఎలా అంటే ఆమెకి ఎలా అనునయం చేయాలో అన్నది సుజాతకి ముందే అర్థం అవ్వదు. చాలా ఆందోళన పడుతూ ఉంటుంది. కానీ మేనకకి ఇవన్నీ తెలుసు కదా! తనకి ఓర్పు, సహనం ఎక్కువ. కాబట్టి మేనక ఆ యొక్క బాధ్యత తీసుకొని కాశిని మాట్లాడినా, మాట్లాడకపోయినా తనే మాట్లాడుతూ, తనే ఆన్సర్ చేస్తూ తనతో అలా కలివిడిగా మాట్లాడుతూనే ఉంటుందన్నమాట. ఎవరు? మేనక. అలా చాలా తల్లిలాగా తను చూసుకుంటూ ఉంటుంది కాశినిని. చాలా చక్కగా హ్యాండిల్ చేస్తుందనమాట. ఇంకా మరి తను మేనకకి అప్పుడప్పుడు జబ్బు చేస్తూ ఉంటుంది. తను లేవలేదు కదా! ఆ పరిస్థితి వల్ల సుజాతను కాశిని పనిలో చేయాల్సొస్తుంది. అంటే పనిలో లగ్నం అవ్వాల్సొస్తుంది కాశిని. అలా మెల్లమెల్లగా ఆమె ఆ బాధ నుంచి బయటికొస్తూ ఉంటుంది పని వల్ల. ఎందుకంటే సేవకులు లేరు. మేనక ఏమో తనకి ఒంట్లో బాలేదు. కాబట్టి వీళ్ళిద్దరే కాబట్టి ఇంకా అన్నీ చూసుకోవాల్సొస్తుంది. అలా మెల్లమెల్లగా కాశిని మాట్లాడడం స్టార్ట్ చేస్తుందనమాట నెమ్మదిగా. అప్పుడు అడుగుతుందనమాట కాశిని ఎవరిని? సుజాతని. "ఆంటీ నేను మీ గదిలో పడుకుంటాను. అప్పుడు నాకు మనం ఎలా ఉండేవాళ్ళం భవంతిలో మీరు, ఈశాను, అమ్మ వీళ్ళందరం మంచిగా ఉండేవాళ్ళం కదా! నాకు ఆ రోజులు ఆ తీపి జ్ఞాపకాలు మళ్ళీ గుర్తొస్తాయి ఆంటీ. నేను మీ దగ్గర పడుకుంటాను" అని చెప్పి అతన్ని అడుగుతుంది సుజాతని. అప్పుడు సుజాత, "ఆహా! సరే రా నువ్వు నా గదిలోనే ఉండు" అని సంతోషంగా ఒప్పుకుంటుందనమాట. అప్పుడు అనుకుంటుంది నాకు ఇది ఒక ఆపర్చునిటీ తనకి, సుజాతకి. ఎందుకంటే అంబ తనని చాలా బాగా చూసుకుంది కదా! తను అలా కృతజ్ఞత చెప్పాలి అనుకుంటుంది. ఇంత అవకాశము సరే వచ్చింది నాకు. నేను పూర్తిగా దీన్ని నేను కృతజ్ఞత చెప్పుకోవాలి అని అనుకోని, నేను పర్వాలేదు నువ్వు రా నా గదికి అనుకుంటుంది. అలా తను గదికి వస్తుంది. ఎన్నో రాత్రులు తను ఏడుస్తూ ఉంటే ఆ అమ్మాయిని ఓదారుస్తూ ఎన్నో రాత్రులు నిద్ర ఉండదు సుజాతకి. అలా చూసుకుంటూ ఉంటుందన్నమాట. ఈలోపు తను పెరుగుతున్న కొద్దీ ఆ కాశినీలో ఆమె యొక్క సిద్ధులు పెరుగుతూ ఉంటాయి. ఆ సిద్ధత్వం పెరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఆమెకి భవిష్యత్తంతా కనపడుతూ ఉంటుంది. రాబోయే యుద్ధం గురించి తను చూస్తుంది ఒకరోజు. కౌరవులకి, పాండవులకి మధ్య జరిగే యుద్ధం చూసి అక్కడ దృశ్యాలు ఎంతోమంది చనిపోవడము అవన్నీ చూసి అరుస్తుంటుందన్నమాట ధ్యానంలో. అరుస్తూ చాలా ఆమెని కంట్రోల్ చేయడం చాలా కష్టమైపోతుంది. ఏడుస్తుందన్నమాట. ఇంత బాధకు గురి అవుతుంది ఆ రణరంగం అంతా చూసి. అప్పుడు వీళ్ళు అనుకుంటారు, "అమ్మో! నువ్వలా బాధపడకు. అది నిజం గూడా కాకపోవచ్చులే. శ్రీకృష్ణుల వారు, రుక్మిణీ మాత ఇలా జరగనివ్వరు" అంటూ ఆమెని శాంతపరుస్తారు. కానీ తాను అనేక దృశ్యాలు ఆ యుద్ధానికి సంబంధించినవి తనకి తెలుస్తూ ఉంటాయన్నమాట. వీళ్ళు ఇంకా ఆ అమ్మాయిని ఒకరోజు వీళ్ళనుకుంటారనమాట. తన ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ కూడా మా మేనక యొక్క మన కాశిని యొక్క ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ కూడా మేనకతో పంచుకుంటూ ఉంటుంది. మేనక రాత్రంతా కూర్చొని మాట్లాడుతూ ఆ కాశినీకొచ్చినవన్నీ చెప్తూ ఉంటుందనమాట. అప్పుడు మేనక వచ్చి సుజాతతో అంటుంది, ఇంకా కాశినీకి మనకి ఆధ్యాత్మికంగా తనకి శిక్షణ అవసరము. తను కొన్ని రకాలటువంటి శిక్షణ తనకి కావాలి. ఆ శిక్షణ మనం ఇవ్వలేం కదా! తనకి ఏదో అవసరం ఉంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటారు. అప్పుడు మళ్ళీ అనుకుంటారు 2 సంవత్సరాలు మాత గడువు పెట్టారు గదా! బహుశా 2 సంవత్సరాల వరకు తర్వాత మనం ఏం జరుగుతుందో చూద్దాము అని మళ్ళీ అనుకుంటారనమాట.
ఇంకా మేనక చెప్తుంది తనలో తన తల్లి మరణం పట్ల ఒక కొంచెం తనకి గిల్ట్ ఉంది. అంటే నా వల్లనే అమ్మ చనిపోయింది అన్న బాధ తనలో ఉంది. అది మనం తీర్చేది కాదు. దాని నుంచి మనం బయటకి ఆ అమ్మాయిని ఎలా తీసుకొస్తాము? తనకి ఆధ్యాత్మిక శిక్షణ ఒకవేళ ఇచ్చినట్లయితే తన ఆ యొక్క సమస్యలన్నిటికీ అంటే ఆ యొక్క క్వెషన్స్ అన్నిటికీ ఆన్సర్ ఆ అమ్మాయికి దొరకొచ్చు అని చెప్పి మాత ప్లాన్ ఏదో ఉండే ఉంటుందిలే, మనం ఓపిక పడదాం అనుకుంటారు. ఆ తర్వాత ఒకరోజు కాశిని వెనక లక్ష్మీదేవి మందిరం ఉంది కదా, వాళ్ళ ఇంట్లో మేనక వాళ్ళ ఇంట్లో అక్కడ కూర్చుంటుంది అనమాట. కూర్చుని ఇలా తల కిందకు పెట్టి తన మోకాళ్ళ కానించి బాధగా కూర్చుంటుంది. సుజాత అనుకుంటుంది, వెళ్తుంది సుజాత అక్కడికి, తనని ఒంటరిగా వదిలేయాలా, తనని మాట్లాడించాలా తనకు అర్థం అవ్వదనమాట. సరే అని చెప్పి వెళ్తుంది. వెళ్ళి నువ్వు ఎందుకు అలా బాధపడుతున్నావు, అమ్మ గురించా అని అడుగుతుంది సుజాత. అడిగినప్పుడు లేదా ఆంటీ, నేను అమ్మ గురించి బాధపడడం లేదు, నాకు ఈశాన్ని చూడాలనుంది, ఈశాన్ గురించి ఆలోచిస్తున్నాను అని చెప్తుంది. అప్పుడు సుజాతకి కొంత ఇష్టం లేదు కదా, అంటే వాళ్ళ యొక్క మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లం అవుతుందనే కదా వాళ్ళ లవ్ని ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేయలేకపోతుంది సుజాత. కాబట్టి తను మౌనంగా అలా ఉండిపోతుందన్నమాట. అప్పుడు కాశిని చెప్తుంది స్టోరీ, ఆంటీ మీకు ఒక కథ చెప్తాను, ఇది నా కథే, కొన్ని కొన్ని వందల అంటే ఒక 100 సంవత్సరాల క్రితం జరిగినటువంటి నా గత జన్మ కథ అని చెప్తూ తన కథ చెప్తుంది. ఒక రాజు ఉంటాడు, అతను వాళ్ళ కొడుకు, ఒక రాజు యొక్క కొడుకు ఉంటాడనమాట. అతను చాలా చక్కగా అనేక రకాల సౌకర్యాల మధ్య పెరుగుతూ ఉంటాడు. అతనికి పెళ్లి నిశ్చయం అవుతుంది ఇంకొక రాజకుమారితోటి. అతను వెళ్ళి కలుస్తాడనమాట ఆ రాజకుమారిని, ఈ యువరాజు. కలిసినప్పుడు అతనికి ఎందుకో ఫస్ట్ చూసినప్పుడే ఈ అమ్మాయి నాకు సరికాదు అని అనిపిస్తుంది అనమాట. కాబట్టి అతనికి ఆ పెళ్లి ఇష్టం లేదు. ఎట్లా తప్పించుకోవాలో అతనికి అర్థం కాదు. సరే అనుకొని బాధపడుతూ ఉంటాడు. అలా బాధపడుతూ దగ్గరలో ఉన్నటువంటి నది దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంటాడనమాట ఆ ప్రశాంతత కోసం. అలా ఒకరోజు వెళ్ళినప్పుడు ఆ పక్కన నదికి అవతల వైపున ఒక అడవి ఉంటుంది. ఆ అడవి నుంచి ఒక అమ్మాయి ఆ నది దగ్గరకు వచ్చి పాటలు పాడుతూ ఉంటుందన్నమాట. అక్కడ అమ్మాయి కూర్చొని ఆ పాటలు చాలా మధురంగా ఉంటాయన్నమాట. అసలు ఆ అమ్మాయి గానము ఏదో గంధర్వలోకం నుంచి వస్తున్నటువంటి పాటలాగా, ఎప్పుడు వినని సంగీతము ఆ అమ్మాయి పాడుతూ ఉంటుంది. ఆ అమ్మాయి కూడా తన కలలో పాటలు వినిపిస్తూ ఉంటాయి. ఆ పాటల్ని పొద్దున్నే నది దగ్గరకు వచ్చి నది కోసం పాడుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోరు, లేకపోతే ఏమనుకుంటారో, ఈ పాటలు అసలు డిఫరెంట్గా ఉన్నాయి అని అంటారేమో అని చెప్పి ఆ అమ్మాయి నది దగ్గరికి వచ్చి అలా నదిని చూస్తూ పాడుతూ ఉంటుంది. ఈ రాజకుమారుడు అక్కడికి చెట్ల దగ్గరికి వెళ్ళి ఆ నదికి ఇవతల వైపున ఉండి ఆ పాట వింటూ ఉంటాడనమాట. ఆ అబ్బాయికి బాగా నచ్చుతుంది ఆ పాట, ఆ గొంతు. దాంతోటి ప్రతిరోజు వెళ్తూ ఉంటాడు ఇంకా ఆ పాట వినడం కోసం. ఇది ఆ అమ్మాయి గమనిస్తుంది. కానీ ఆ అమ్మాయి ఏం అడగదు. ఎందుకంటే తనంతట తానుగా ఆ అబ్బాయి బయటకు వచ్చి మాట్లాడిస్తాడేమో అని ఆ అమ్మాయి కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. సరే కొన్ని రోజులకి ఆ అబ్బాయి బయటికి రావడము, వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడము, వాళ్ళిద్దరి మధ్య స్నేహము అదంతా కూడా నడుస్తుంది. ఆ తర్వాత వాళ్ళ స్నేహం మెల్లమెల్లగా అది బంధంగా మారిపోతుంది. వాళ్ళు అలా రోజు సంవత్సరం వరకు రోజు విడిచి రోజు అలా కలుస్తూ ఉంటారు. వాళ్ళు అలా రహస్య జీవనం సాగిస్తూ ఉంటారనమాట. అయితే రాజుకి ఎందుకో ఒక రోజున సందేహం వస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, అడపాదడపా కనిపించడం లేదు యువరాజు అనుకొని అతనికి తెలిసిపోతుంది ఏదో ఉంది, ఆ అడవికి సంబంధించినటువంటి అమ్మాయితోటి తనకి సంబంధం ఉంది వాళ్ళ యువరాజుకి అని చెప్పి ఆ అడవిని కాల్చేయమని చెప్పి అతను ఆదేశిస్తాడు. ఈ విషయము అడవిలో ఉన్నటువంటి వాళ్ళకి తెలిసిపోతుంది. తెలిసిపోయి వాళ్ళందరూ కూడా రాత్రికి రాత్రి ఆ రాజు వచ్చి కాల్చడానికి ముందే వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతారనమాట. ఆ రాజు చాలా మందిని వాళ్ళ సేవకుల్ని పిలిపించి శుభ్రంగా అడవి అంతా కూడా కాల్పించేస్తాడు. దాంతోటి ఆ అడవిలోని వాళ్ళందరూ ఎక్కడో ఒక చోట సురక్షితంగా వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ చనిపోయారు అని చెప్పి బయటికి ప్రపంచాన్ని అందరికీ వాళ్ళకి అనుకుంటారనమాట. ఆ అడవిలో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు, ఆ తెగ వాళ్ళందరూ చనిపోయారు అని అనుకుంటారు. సరే ఈ అమ్మాయి వేరే ప్లేస్కి వెళ్ళిపోయిన తర్వాత తనకి తెలుస్తుంది తను అప్పుడు గర్భవతి అని చెప్పి, ప్రెగ్నెంట్ అని చెప్పి. ఇంకా దాంతో వాళ్ళ అమ్మ నాన్న చాలా అమ్మాయిని కోప్పడతారు, వేరే పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తారు. కానీ ఇంకా చేసుకోకపోయేటప్పటికి ఆ అమ్మాయిని బహిష్కరిస్తారు అక్కడి నుంచి. ఆ అమ్మాయి ఎక్కడికో వెళ్ళిపోమ్మని ఆ అమ్మాయిని వదిలేస్తారనమాట ఇంకో అడవిలో ఇంకో వైపుకి. ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఆ అమ్మాయికి ఏం తెలియదు, వెనక్కి రాలేదు.
కాబట్టి అక్కడ ఒక పాడుబడినటువంటి ఒక చిన్న పాక లాంటి దాంట్లో ఆ అమ్మాయి తనని తాను దాచుకుంటుంది. వెళ్ళి అక్కడ దాక్కుంటుందనమాట. ఆ తర్వాత ఇంకా ఆకలి యేసినప్పుడు, నిద్ర వచ్చినప్పుడు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కదా! ఎలాగా అనుకుంటుంటే కొంతమంది ఆడవాళ్ళు చాలా అందంగా ముఖవర్చస్సుతోటి చక్కగా దివ్య తేజస్సుతో ఉన్నటువంటి కొంతమంది ఆడవాళ్ళొచ్చి ఆ అమ్మాయికి రోజు సేవ చేస్తూ ఉంటారనమాట. రకరకాల పండ్లు తెస్తారు. రకరకాల పానీయాలు అన్నీ తీసుకొస్తారు. అవన్నీ ఆ అమ్మాయి ఎప్పుడూ చూసుండలేదు. అలాంటి సేవ ఆ అమ్మాయికి అందుతుంది. ఆ అమ్మాయి ఒక మగబిడ్డకి జన్మ ఇస్తుందనమాట. ఆ పిల్లాడు కూడా ఎంతో అందంగా ఉంటాడనమాట. ఈ వచ్చినటువంటి ఆడవాళ్ళు ఎంత తేజస్సుతో ఉన్నారో అలాగే ఉంటాడు ఆ బాబు కూడా. అప్పుడు ఆ అబ్బాయి కూడా ఆ అమ్మాయి తన కలలో చూసిన పాటలు అలాంటివన్నీ కూడా ఈ అబ్బాయి నెమ్మదిగా రెండో సంవత్సరం, మూడో సంవత్సరం నుంచి పాటలు పాడటం మొదలుపెడతాడు. తనకప్పుడు అర్థమవుతుంది ఆ అబ్బాయి వీళ్ళు ఆడవాళ్ళు ఎక్కడి వాళ్ళు అంటే గంధర్వలోకం నుంచి వచ్చారు. ఈ అబ్బాయి కూడా గంధర్వలోకానికి సంబంధించిన వాడు అని చెప్పి ఆ తల్లికి తెలుస్తుంది. ఇంకా తాను ఎక్కువ రోజులు ఉండదు కాబట్టి ఆ అబ్బాయి కొంచెం పెద్ద అయిన వెంటనే చెప్తుంది. "నువ్వు నది దగ్గరికెళ్ళి ఆ నదీ తీరంలో నువ్వు కూర్చొని పాటలు పాడుతూ ఉండు" అని చెప్తుంది. ఇంక అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పిన దాన్ని ఆ అబ్బాయి కూడా వెళ్ళి ఆ నది దగ్గర పాటలు పాడుతుంటాడు. ఆ రాజుకి ఎప్పుడో విహారానికొచ్చినప్పుడు ఒకసారి ఆ పాట వినపడుతుంది. దాంతో అతను అలాంటి పాటే మళ్ళీ విన్నాడు కాబట్టి ఆ అబ్బాయిని తనతో పాటు రాజభవనానికి తీసుకువెళ్తాడు. అక్కడే ఉండేలా ఏర్పాట్లు కూడా చేస్తాడు. అంత నచ్చుతుందనమాట అతని గానం. సరే అని చెప్పి ఇంకా వాళ్ళ మధ్య ఒక బంధం ఏర్పడుతుంది. చక్కగా అతను ఆ రాజభవనంలోనే ఉంటాడు. కొద్ది రోజులకి రాజు అంతిమ శ్వాస విడిచే ముందు ఈ ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ ఎవరైతే ఉందో ఆమె కలలో కనపడి చెప్తుంది. "అతను నీ కొడుకే, మన కొడుకే" అని చెప్పి ఆమె చెప్తుందనమాట. అలా ఆ రాజు తృప్తిగానే అతను శ్వాస వదిలిపెడతాడు. కానీ వాళ్ళిద్దరూ కలవలేదు. ఎవరు ఆ ఫారెస్ట్ అమ్మాయి, ఆ అడవి కన్యను ఇతను కలవలేదు ఆ జన్మలో. అని ఈ స్టోరీ ఇక్కడికి చెప్పి ఆపుతుందనమాట కాశిని. అప్పుడు సుజాత అడుగుతుంది, "ఎవరు ఆ అడవిలోని అమ్మాయి నువ్వేనా?" అని అడుగుతుంది. అవును. ఆ రాజకుమారుడు ఇప్పుడు ఈశాన్‌గా పుట్టాడు. ఈశాన్‌కి ఎవరైతే డాన్స్ నేర్పిస్తుంటారో కలలో అతను నా కొడుకు, మా కొడుకు" అని చెప్పి, "మేము ఇప్పటికైనా కలవాలి ఆంటీ, మీరు కాదనరు కదా! పోయిన జన్మలో కూడా మేమిద్దరం కలవలేదు" అంటూ బాధగా అడుగుతుందనమాట. అప్పుడు తనంటుంది, నాకు ఏమి అభ్యంతరం లేదమ్మా. మీ రక్షణ నాకు ఇంపార్టెంటు. మిమ్మల్ని ఏమన్నా చేస్తారని నేను వ్యతిరేకిస్తూ వచ్చాను తప్ప, నాకలాంటిదేం లేదు. నీలాంటి అమ్మాయిని కోడలుగా నేను మాత్రం అంగీకరించినా, ఎవరు మాత్రం అంగీకరించరు ఇంత చక్కని అమ్మాయిని" అని చెప్పి సుజాత అంటుంది. అప్పుడు తనంటుంది, "అంటే నీకు మీకు ఇష్టమే కదా! మీ ఆశీర్వాదం మాకుంటుంది కదా!" అని అడుగుతుందనమాట తను కాశిని. "తప్పకుండా ఉంటుంది. మాత గనక నిర్ణయిస్తే, మాత మీ ఇద్దరి పెళ్లి నిశ్చయం చేస్తే, నాకంతకన్నా ఇంక కావాల్సిందేముంది" అని చెప్పి సుజాత అంటుందనమాట. ఇంకా కాశిని చెప్తుంది, "ఆంటీ, నేను మాత్రం క్షత్రియ వంశంలోని అతన్ని పెళ్లి చేసుకోనంటే చేసుకోను. వాళ్ళు ఎంత కష్టపెట్టారు, అడవి మొత్తాన్ని కాల్చేశారు మా వలన. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షత్రియ వంశంలో ఒక చిన్న పార్ట్ కూడా నాకొద్దు. అటువైపు నేనసలు చూడను. నేను చేసుకోను" అని ఖరాఖండిగా తను చెప్తుంది. ఇంకొకటి చెప్తుంది, "ఆంటీ, మీకు గంధర్వులు తెలుసు కదా!" అంటే, "మా అమ్మ కూడా చెప్పేది. కానీ నేనప్పుడు నమ్మలేదు" అని అంటుందనమాట సుజాత. "లేదు, వాళ్ళు అందరూ ఉన్నారు. మేము వాళ్ళకి సంబంధించిన వాళ్ళము" అంటూ, "నాకు మధ్యలో ఒక జన్మలో గంధర్వ తల్లి కూడా ఉంది" అని చెప్పి తను చెప్తుంది కాశినికి. ఇలా తన గత జన్మలు, తర్వాత ఈశాన్‌ని ఎందుకు చేసుకోవాలనుకుంటోంది అనంటూ, పోయిన జన్మలో ఈశాన్య యొక్క స్థితి మమ్మల్ని మార్చింది. అంటే ఆ రాజు కాబట్టి అప్పుడు కలవలేకపోయాము. ఇప్పుడు మళ్ళీ అదే స్థితి తను క్షత్రియ కుటుంబం నుంచొచ్చాడు. ఈశానేమో వేరే కుటుంబం నుంచొచ్చాడు. ప్లస్ తను ఫైనాన్షియల్‌గా కూడా వీళ్ళు ఉన్నవాళ్ళు, డబ్బున్నవాళ్ళు. ఈశాన్ దగ్గర ఏమీ లేదు. మళ్ళీ అదే స్థితి మమ్మల్ని విడదీస్తుంది. ఈసారి మాత్రం అది జరగకూడదనే అనుకుంటున్నాను" అంటూ ఇలా ఇంకా ఆంటీ, నేను ఇప్పుడు జరగబోయే సంగతులు, భవిష్యత్తుకి సంబంధించిన సంఘటనలు కొన్ని చూశాను కదా! దాంతో నా మనసు కకావికలమైపోయింది. ఈశాన్ మాత్రమే నన్ను శాంతింపచేయగలడు. అతనికి తెలుసు అన్ని విషయాలు అని చెప్పి చెప్తుందనమాట.
ఇలా జరిగిన తర్వాత కొన్ని రోజులకి సుజాతకి అర్థమవుతుంది. కానీ మాత ఏం చెప్తారు, మాత ఏం చేస్తారు అన్నట్టుగా తను కూడా వెయిట్ చేస్తుంది. ఇంకా ఒకరోజు రాత్రి కాశిని 2 సంవత్సరాలు ఇలాగే గడుస్తూ ఉంటాయన్నమాట. ఇంకా 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు అనుకుంటారు సుజాత, మేనక ఇప్పుడు మాత ఏం చేయదలుచుకున్నారో అని. ఇంకొన్ని రోజులు ఉంచుతారేమో కాశినిని ఇక్కడే అని అనుకుంటారనమాట. కానీ ఒకరోజు అర్ధరాత్రి కాశిని అంటే సుజాత అనుకుంటుంది, తన కల అనుకుంటుంది. కానీ ఒక స్టేట్‌లో ఉంటది. పూర్తిగా నిద్రలోకి ఎళ్ళదు సుజాత. ఆ యొక్క స్థితిలో కాశిని మాటలు వినపడతాయి. ఆంటీ, నా సామాన్లన్నీ నేను దాచేశాను లోపల. మా అన్న రాబోతున్నాడు. ఇక్కడ వెతకబోతున్నాడు. ఇక నేను వెళ్ళవలసిన టైము టైం వచ్చేసింది. నేను వెళ్ళిపోతున్నాను ఆంటీ. కొన్ని రోజులకి నేను మళ్ళీ వస్తాను అని చెప్తూ నేను వెళ్ళొస్తాను. సామాన్లన్నీ సర్దేశాను అంటూ అంజలితోటి తను వెళ్ళిపోతున్నట్టుగా సుజాతకి చెప్తుందనమాట. సుజాత అనుకుంటుంది అది కల అనుకుంటుంది. పొద్దున్నే లేచి చూసేటప్పటికి కాషిని ఉండదు. వెంటనే వెళ్ళి మేనకని అడుగుతుంది. వాళ్ళిద్దరే ఉన్నారు. ఇంక సేవకులు గాని ఎవరు లేరు కదా! అప్పుడు చెప్తుందనమాట. ఇలా కాషిని వెళ్ళిపోయింది అని చెప్పి సుజాత మేనకకి చెప్తుంది. అది ఇక్కడితో ఈ అధ్యాయం అయిపోయింది. జై శ్రీకృష్ణ.